అఖిల్ తాజా చిత్రం 'లెనిన్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ను తీసుకొచ్చాయి. బలమైన సామాజిక అంశాలను చర్చిస్తూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ కథలో అఖిల్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిసింది. కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో అఖిల్ 50 ఏళ్ల వ్యక్తిగా సరికొత్త లుక్‌తో కనిపిస్తారట. సినిమాలో ఈ ఘట్టం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, అఖిల్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని మేకర్స్ అంటున్నారు. మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర, నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ నటిస్తున్న 'లెనిన్' మూవీ కూడా మే 1న రిలీజ్ కానుందట. చర్చనీయాంశంగా ఉంది. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లైనా ఇప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయిన అఖిల్‌కు ఈ మూవీ కీలకంగా మారింది. 'ఏజెంట్' వంటి డిజాస్టర్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం కావడం, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. 'లెనిన్' సినిమా కథ బ్యాక్‌డ్రాప్ గురించి చెప్పాలంటే ఇది ప్రధానంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతపు కథాంశంలో తెరకెక్కుతుందని తెలుస్తుంది. పక్కా లోకల్ ఫ్లేవర్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఇందులో హైలైట్‌గా ఉండనున్నాయని సమాచారం. మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుంది. అఖిల్ కెరీర్‌లో ఈ మూవీ చాలా కీలకం కావడంతో దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి ఎంతో జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. 'ఏజెంట్' వంటి పరాజయం తర్వాత అఖిల్ ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం అఖిల్‌కి బ్లాక్ బస్టర్ ఇస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.